ఇప్పుడు ఒకటే ఒకటి చాలు చేసిండు ఈ 100 రోజులలో, ఒకటే ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసిండు. ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడికి పోయినా, జ్యూస్ తాగుదామని పోయినా. ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగుతానికి పోతే బయట 2 లేడీస్ ఉన్నారు. ఏందమ్మా బస్సు కోసం చూస్తున్నా అన్న. అవన్న బస్సు కోసం చూస్తున్నాం అంటే ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు, ఆడికి పోయేది ఉన్నది అన్న. మరి ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్నారు. మంచిగానే ఉందా అన్న? ఏం మంచిగా అలవడ్డదన్న, ఇవ నాకు ఇంత బిడ్డ ఉన్నది, అందులో ఎక్కితే సీట్ దొరకది, కూర్చో రాదు, అటు నూకుడు ఇటు నూకుడు, ఏం పెట్టిండో ఏందో ఏం అలవెట్టిండో అర్థమైతలేదు, అటు వాళ్ళు మొగోళ్ళు తిడుతుండ్రు, ఇటు మాకు సీట్లు దొరకలేవు, ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిడతా ఉన్నారు. ఫ్రీ బస్సు అని ఈ 100 రోజులు చేసిందల్లా గదొక్కటే ఫ్రీ బస్ అన్నాడు చేసిండు. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాడు, యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కొడతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, దాని మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు. పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే తక్కువ కనబడుతుంది, కానీ తులం బంగారం అనేవారికి అరే బాగుందిరా తులం బంగారం అని దానికి పోతారు. ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసారు, మనం పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే మాట. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు దబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటు వేసినాం అనుకో ఇబ్రహీంపట్నంలో, ఏమంటారు రేపు? రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు, మేము 2500 ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రుణమాఫీ కాదు కదా దాని పేరేంది, మన రైతు కూలీలకు నెలకు ₹1000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు. మరి ఏమి చెయ్యకపోయినా మాకే మళ్ళా ఓట్లేస్తే నేనెందుకు పెంచాలి? నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిందని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు. దయచేసి యాద పెట్టుకోండి. ఇది 10 మందికి చెప్పండి. బంగారం పోతుంది, ఫ్రీ బస్సు పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలి, గట్టిగా కడుపులో గుద్దినట్టు ఒకరు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేష్ అన్నను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.